రాక్షసి బారి ఈయనొక దండి శరీరాన్ని దాల్చి అడమాత్మ స్వరూపలే మీరు కోటల్లో సుకృతి చెందండి. సరే నాలుగ తోచేతని శివరాత్రి ప్రభుత్వానికి చుట్టుతున్నాను స్వామి. సరే ఆంజనేయ అంత మాత్రం కావించి సూర్యవంశము వనకరు ధర్మవే వీరాంజనేయ వానరులారా అయ్యా ఆంజనేయ దానవ కులాగ్రని విభీషణ అయ్యా ఆంజనేయ మీరందరూ కూడా కోటలో ప్రవేశించండి. సరే తమ్ముడు లక్ష్మణ మనం కూడా మాయాభ్రచరం పురస్కరి కృష్ణాగ్ని చూసుకుంటాము. మనం కూడా అనుసరిస్తాము. మన్నయ్య సుధాముదీర వదన పోషక సత్యనయా భన సత్యామనీశన అసురమాయ వరద కుండ అసుర భేళుని అసురమాయ వరద కుండ అసుర భేళుని వాసుడౌ హరి సమదాసుడౌ హరి కాంచనాది ధైర్య భూమ్య కలుష భంజన కాంచనాది ధైర్య భూయ కలుష భంజన కత్రేమయా మనా పశ్చామవన శ్రీ మహత్వబలం నమో నమో రామచంద్ర పాద కమల విమల రూపక విమల మానస రామ రూప విమల మానస జయ ఇంద్రావణ గోవిందో అని ఆంజనేయుడు శివరాత్రి ప్రభుత్వానికి తన తోక చేత చుట్టపై పెట్టి అమర్చి కట్టాడు. అవునప్ప అప్పుడు కదాక కోటలో అంగద సుగ్రీవ జాంబవంత గజగోయి గద్దమాన ప్రముఖ జ్యోతిర్ముఖ దివీత మయ్యింత 72 వర్ణుల సైన్యం అందరూ కూడా కోటలో ప్రవేశించి నిర్వహించారు. అవునప్ప అప్పుడు కదాక మహిరావణ చక్రవర్తి నా సకుడు ఇంటి రావణ చక్రవర్తికి నేను మాట ఇచ్చానికి సంహరించాలి, నేను యుద్ధములకు పోవాలి అని చెప్పి అదొక మహిరావణ చక్రవర్తి ఎలా వస్తున్నాడు అనగా మత్స్యగంటలారా, నా భార్య తిరకమైన మతాంగిదేవి ఎక్కడ ఉన్నది? రాజేంద్ర నీ సింహాద్వారమే కాల్చినది ప్రభు, నీ సింహాద్వారమే కాల్చినది. మీ గృహాలకు మీరు వెళ్ళవచ్చు. సరే నమో నమో పదేలు ప్రాణిస్తుర వందనము దానవేంద్ర వందనమానంద దివ్యవర గుణ చంద్ర వందనము వందనాథ వందనము ప్రాణవల్లభ ప్రాణిస్తుర దీర్ఘ సుమంగళే భవ చల్లగా వృద్ధులే రమణీమణి నా భాగ్యచుడు నీ ప్రయాణం. నా ప్రయాణ సమస్యని చెప్పడానికి ఏమిటి వచ్చాని ముద్దుగుమ్మ అట్టి ప్రమాణం మీది నాథ. మామా మతాంగి ఈ ఆధారమణి వినదే